విష్ణోర్వేంకటనాయక. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము, సూర్య భగవానుని అంశ కలిగిన సప్తమి తిథి మరియు శనివారం. ఈ మూడు కలవడం ఒక అపూర్వమైన శ్రీనివాస యోగం. ఈ పవిత్ర సమయంలో వేదమంత్రోచ్చరణ ద్వారా శ్రీవారిని కొలవటం సర్వ పాపహరము, సకల శుభప్రదము. యజుర్వేదంలోని పురుష సూక్తం శ్రీవారి వైభవాన్ని, ప్రకృతికి ఆయనకు ఉన్న సంబంధాన్ని ఈ పంక్తులు అద్భుతంగా వివరిస్తాయి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ. శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ. చీకటిని చీల్చుకొని వచ్చే సూర్యుని వలె ప్రకాశించే ఆ మహాపురుషుడిని నేను తెలుసుకున్నాను. ఆయనను స్మరించటం వల్లే మోక్షం లభిస్తుంది. శ్రీదేవి, భూదేవి ఆయన దేవేరులు, అహోరాత్రులు ఆయన పార్శ్వములు, నక్షత్ర మండలమే ఆయన రూపము. శ్రీనివాసుని విశ్వవ్యాప్త తత్వాన్ని హృదయంలో ధ్యానించటానికి నారాయణ సూక్తంలోని ఈ మంత్రం పరమౌషధం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నారాయణుడే పరమజ్యోతి, ఆయనే పరమాత్మ మరియు పరబ్రహ్మము. ఈ జగత్తులో మనము చూసేది, వినేది ఏదైనా దాని లోపల బయట అంతటా నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మాండ పురాణమునందు వెంకటగిరి మహాత్యాన్ని తెలిపే ఈ శ్లోకం వేదతుల్యమైనది. స్వామివారి వైభవాన్ని ఇది సూటిగా చెబుతుంది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఈ బ్రహ్మాండం మొత్తంలో వెంకటాద్రికి సమానమైన పవిత్ర స్థలం మరొకటి లేదు. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి సమానమైన దైవం గతములో లేడు, భవిష్యత్తులో ఉండబోడు. ఇది శ్రీవారి సర్వోత్కృష్టతను చాటి చెప్పే అద్భుతమైన మంత్రం. శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి ఋగ్వేద అనుష్ఠుప్ ఛందస్సు అనుకరణలో సాగే ఈ శ్లోకం నిత్యం తిరుమల కొండపై విలపిస్తూ శరణాగత తత్వానికి పరాకాష్ఠ అయింది. శ్రీమత్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభ శ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ చరణం ప్రపద్యే. దయకు సముద్రుడైనవాడా, సర్వలోకాలను సృష్టించినవాడా, సర్వజ్ఞుడా, భక్తులపై వాత్సల్యము చూపేవాడా, ఓ స్వామి సుశీలుడా, ఆశ్రయించిన వారికి పారిజాత వృక్షంలా కోరికలు తీర్చేవాడా, అటువంటి వెంకటేశ్వర నీ పాదపద్మాలను శరణు వేడుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. చరణయోస్తే పితరౌ ప్రణామః.